బహుశా ఈ వార్త విన్న తర్వాత సగటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా సిగ్గుపడవచ్చు. దాంతోపాటు దివంగతులైన రామోజీరావు గారు కూడా తన పత్రిక ఇలాంటి వార్తలు ప్రసారం చేస్తోందా, ప్రచురిస్తోందా అని ఆయన ఆత్మ కూడా పైలోకంలో బాధపడుతూ ఉండవచ్చు. ఎంత వక్రీకరించి చివరకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రాజకీయాల కోసం, ప్రత్యర్థుల మీద కేసులు పెట్టడం కోసం సొంత భార్యల మాన ప్రాణాన్ని కూడా నడి రోడ్డు మీద తీసే ప్రయత్నం చేస్తూ ఉన్నారా అన్న అభిప్రాయం కలుగుతుంది. కర్నూలు జిల్లా ఆలూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే విరూపాక్షను పోలీసులు అరెస్టు చేశారు. ఏమని అరెస్టు చేశారు? ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఇంటి మీదకు ఎమ్మెల్యే తన అనుచరులతో కలిసి వెళ్లారు. ఆ తెలుగుదేశం పార్టీ కార్యకర్త పేరు నాగరాజు. అతడి మీదే కాకుండా అతడి భార్య మీద కూడా దాడి చేశారు, అసభ్యకరంగా ప్రవర్తించారు, ఆమె బట్టలు చించేశారు అంటూ ఆరోపించి ఆమె చేతే కేసు పెట్టించారు. ఆ కేసులోనే ఎమ్మెల్యేని ఆయన అనుచరులను పోలీసులు అరెస్టు చేసి లోపలేశారు. ఆ తెలుగుదేశం పార్టీ కార్యకర్త భార్య నా మీద దాడి జరిగిందని హాస్పిటల్లో జరిగితే తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్, మహిళా ఇన్ఛార్జ్ వైకుంఠం జ్యోతి అక్కడికి వెళ్లి ఆమెను పరామర్శించారు. ఆమె ఇచ్చిన కేసు ఆధారంగానే ఆమె బట్టలు చించేశారు, ఆమెతో అసభ్యకరంగా ఎమ్మెల్యే ఆయన అనుచరులు ప్రవర్తించారు అని కేసు పెట్టి లోపలేశారు. తీరా చూస్తే ఇప్పుడు ఒక వీడియో బయటకు వచ్చింది. ఆ వీడియోలో ఎమ్మెల్యే వాళ్ళ దగ్గరికి మాట్లాడడానికి వెళ్తే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వీరంగం చేస్తూ ఉన్నారు. చొక్కా విప్పేసి దాంతో కేకలు వేస్తూ ఉన్నారు, రకరకాలుగా తిడుతూ ఉన్నారు, పచ్చి బూతులు తిడుతున్నారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. ఎమ్మెల్యే సైలెంట్ గా ఉన్నారు. అక్కడ కొందరు పోలీసులు కూడా ఉన్నారు. అంతటితో ఆగిందా వ్యవహారం అంటే హఠాత్తుగా తెలుగుదేశం పార్టీ కార్యకర్త పక్కనే నిలబడి ఉన్న తన భార్యకు సంబంధించిన బట్టల్ని ఒక్కసారిగా రోడ్డు మీదే చించి పడేశాడు. ఆ వీడియోలో కూడా రికార్డ్ అయింది. అంటే ఎమ్మెల్యే నా బట్టలు చించాడు అని ఆమెతో తర్వాత కేసు పెట్టించారు. అంటే స్వయంగా భర్తే తన భార్య బట్టల్ని రోడ్డు మీద చించేసి ఆ తర్వాత ఎమ్మెల్యే ఆయన అనుచరులు బట్టలు చించేశారు నా భార్య బట్టలు అని చెప్పి కేసు పెట్టి అరెస్ట్ చేసి లోపలేయించారు. ఆమె పోయి హాస్పిటల్లో చేరింది. ఇదండి ఒక ఎత్తు అయితే ఈనాడు పత్రిక మొదటి పేజీలోనే ఆ కథనం రాసేసింది. వైకాపా ఎమ్మెల్యే విరూపాక్షి వీరంగం, తేదాప కార్యకర్త భార్య దుస్తులు చించివేత, అనుచరులతో కలిసి దళితవాడపై దండెత్తి దంపతులపై దాడి, తేదాప కార్యకర్త భార్య దుస్తులు చించివేత, ఎమ్మెల్యే అరెస్ట్, రిమాండ్ విధించిన కోర్టు అని వార్త రాశారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్త తన భార్య బట్టలు చించేస్తే నడు రోడ్డు మీద దాన్ని తీసుకొని వచ్చి వైసీపీ ఎమ్మెల్యే ఆయన అనుచరులు చించేశారని రాశారంటే ఇంతకంటే అన్యాయం ఏముంది? అంటే ఆ వీడియో బయటకు రాకపోతే నిజంగా స్వయంగానే ఎమ్మెల్యేనే ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె బట్టలు చించేశారని కూడా చెప్పేవాళ్ళు కదా. ఆల్రెడీ కేసు అయితే అలాగే నమోదు చేశారు. అంటే ఇంత అన్యాయంగా, సరే తెలుగుదేశం పార్టీ కార్యకర్త అంటే అతడు బుద్ధి లేనోడు ఉన్నట్టున్నాడు, లేకుంటే సొంత భార్య బట్టలు చించుతారు రాజకీయాల కోసం నడు రోడ్డు మీద చించాడు, ఓకే. కానీ ఇంత పెద్ద పత్రిక నిజాలు తెలుసుకోకుండా డైరెక్ట్ గా ఎమ్మెల్యే అనుచరులు వెళ్ళి ఒక మహిళ బట్టలు చించేశారని ఎలా రాశారు? ఈ దాడిలో ఎమ్మెల్యే సోదరుడు శ్రీరామ్ చేయి ఇరిగిపోతే దాన్ని మాత్రం ఈనాడు పత్రిక ఎలా కవర్ చేస్తోందంటే కింద పడిపోయి అతడికి చేయి విరిగింది, అందుకు కారణం టీడీపీ కార్యకర్త నాగరాజు అని తెలుసుకొని ఎమ్మెల్యే అక్కడికి వెళ్ళారు అని రాశారు. అతడు కింద పడి చేయి ఇరిగిపోయిందంట, దాడిలో కాదు. కానీ ఎమ్మెల్యే ఇతడే కారణం, నాగరాజే కారణం అని తెలుసుకొని అతడు ఇంటి మీదకి పోయాడు, అతన్ని కొట్టాడు, అతని భార్యను బట్టలు దించేశారు అని రాశారు. ఇది వైసీపీ వాళ్ళు కాదు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, నాయకత్వం ఆలోచించుకోవాల్సిన అంశం. రాజకీయాలను ఎక్కడికి తీసుకెళ్తున్నారు, తమ పార్టీ కార్యకర్తల్ని ఏ విధంగా తయారు చేస్తూ ఉన్నారు, అవతల వాళ్ళ మీద కేసులు పెట్టడానికి అన్ని పెడుతున్నవన్నీ దాదాపు అన్ని అసత్యమైన సత్యదూరమైన కేసులే పెడుతున్నారు. చివరకు ఇలా భార్యల బట్టలు కూడా దించేసి ఇంకొకరు దించేశారని కేసులు పెట్టే స్థాయికి వెళ్తే వ్యవస్థ ఇంకెక్కడా ఉంటుంది ఇక్కడ ధర్మం, న్యాయం అన్నది?